Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is faith and works. Faith and works. Swasamu Kriyalu. The text is from the Epistle of James, chapter 2, verses 20 to 22. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. మిత్రుడా, క్రియలేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుని తీర్పు పొందలేదా? విశ్వాసం క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసనియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుతున్నావు కదా. ఫెయిత్ అండ్ వర్క్స్ గో టుగెదర్. విశ్వాస జీవితంలో విశ్వాస క్రియలు రెండు ఉండాలి. కేవలం విశ్వాసం ఉంటే లాభం లేదు, కేవలం క్రియలు ఉంటే లాభం లేదు. క్రియాపూర్వక విశ్వాసం అబ్రహాము జీవితంలో మనం కనిపిస్తుంది. So faith was active along its works, the life of Abraham. అబ్రహాము జీవితంలో దేవుని నమ్మాడు. ఆయన దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం అనుకున్నది. అంత మాత్రమే కాదు, వాక్య భాగంలో తన కుమారుడు ఇస్సాకు బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు ఆయన విశ్వాసము క్రియాశీలకమైనది, క్రియాపూర్వకమైనది. Abraham's works proved his faith. అబ్రహాము యొక్క క్రియలు అనే విశ్వాసాన్ని నిరూపించాయి. He passed God's test because he truly feared the Lord. దేవునికి భయపడి ఉన్నాడు, దేవుని గౌరవం ఉన్నది కాబట్టి ఆయన ప్రభువు పెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన విజయం పొందాడు. సో ద లార్డ్ affirmed his promise to Abraham because of his obedience. అబ్రహాము విధేయతపడి దేవుడు తన వాగ్దానాన్ని ఆయన స్థిరపరిచినాడు, ప్రమాణం చేశాడు. బికాస్ యు హావ్ obeyed my voice. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, తర్వాత 16, 17, 18 వచనం చదువుకోవచ్చు మీరు. Abraham's works proved his faith. Good works prove that our faith is genuine. మంచి పనులు అనగా మంచి కార్యములు చెప్పినప్పుడు మనకు నిజమైన విశ్వాసాన్ని నిరూపిస్తాయి, బలికితం చేస్తాయి. Abraham also proved that his faith was genuine. ఆయన విశ్వాసము ఖచ్చితమైనదని, ఆయన క్రియలు అనేది క్రియల ద్వారా బయలుపరచబడది. Your works will prove that your faith is genuine. నీ విశ్వాసం నిజమైనది కాదని నీ క్రియల మూలంగా తెలుస్తుంది. విశ్వాసం వేరు, క్రియలు వేరు కాదండి. ఈ రెండు ఒకటే. ఈ రెండు ఉన్నారు విశ్వాస జీవితంలో. ఆ విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. మనిషి విశ్వాసం మూలం మాత్రమే కాక క్రియల మూలమున నీతి మందు ఎంచబడని మీరు దేవుని గ్రహించదరి. రాహబు గురించి వ్రాయబడింది. ప్రాణముల శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా ప్రభు కృప దాని నీతిమంతుగా తీర్చబడతాడు, క్రియల కాదు. పౌలు భక్తుడికి యాకోబు భక్తుడి మధ్య ఎలాంటి విభేదం లేదు ఈ విషయంలో. కానీ క్రియల మూలంగా మన విశ్వాసం అనేది పరిపూర్ణమైన విశ్వాసంగా రూపొందించబడుతుంది. అదే వాక్య బలము చూస్తున్నాం. 22వ వచనం, విశ్వాసం అంత క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసే క్రియల మూలంగా అతని విశ్వాసము
పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. నీ విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసమా, లే అసంపూర్ణమైన విశ్వాసమా? ఒక్కసారి పరీక్షించుకొని విశ్వాసాన్ని. ఈ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మీరు 26 వరకు ధ్యానం చేయండి. నేను విశ్వాసం ఉంటే క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైనదే. కాబట్టి క్రియాపూర్వక విశ్వాసాన్ని ప్రదర్శించి దీవెన పొందుకోవడానికి, మన విశ్వాసం పరిపూర్ణమైన పరిణతి చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. క్రియలేని విశ్వాసం మృతమైన సెలవిచ్చారు ప్రభువా. అబ్రహాము వచ్చి రాహబు గురించి వాక్యం గ్రంథస్థం చేయించారు తండ్రి. మీ స్తోత్రం నాయన. మా విశ్వాస క్రియలతో పరిపూర్ణంగా రూపొందించబడుకు నాయన ఆత్మశక్తి దయచేయమని యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నన్ను ప్రేమించు వారికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.